ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనుదినం మాతో మాట్లాడుతున్న దేవా, అనుదినం మమ్మల్ని సరిచేస్తున్న దేవా, మరి మా ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనటువంటి విలువైన మాటల చేత ఈరోజు కూడా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. James chapter 1 verse 19. Beloved brethren, let every man be swift to hear, slow to speak, స్లో టు వ్రాత్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరి జీవితంలోనూ బలపరచును కాక. ఇక్కడ దేవుడు మనుషుడు ఎలా ఉండాలి అని చెప్తున్నాడండి. ఒకటేంటంటే మనుషుడు వినటానికి వేగిరపడాలంట. మనందరికి 2 చెవులు ఉన్నాయి కదా అండి, కరెక్టే కదా. అందరికీ కూడా దేవుడు 2 చెవులు ఇచ్చినాడు. కారణం ఏంటంటే వినడము ఎక్కువ జరగాలని చెప్పి దేవుడు 2 చెవులు ఇచ్చినాడు. మాట్లాడుటకు నిదానించేవాడుగా ఉండాలంట. మరి నాలుకలు ఎన్ని ఉన్నాయండి మనకి? ఒకే ఒక నాలుక ఉంది కదా. అంటే 2 చెవులు ఉన్నాయి, ఒక నాలుక ఉందంటే కారణం ఏంటంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి అని దేవుడి మాటలు సెలవిస్తుంది. ఈ రెండిటితో పాటు ఇంకొక ఎమోషన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. కోపించుటకు నిదానించువాడే ఉండాలంట. మరి ఈ ఎమోషన్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఈ కోపం వచ్చిందనుకోండి, ఒక మనిషి నోరు కంట్రోల్ తప్పి మాట్లాడతాడు అనమాట. ఈ నోటికి డబల్ పని చెప్పేస్తాడు. మాట్లాడాల్సిన దానికంటే కూడా చెవు చేయాల్సిన పని కూడా మొత్తం 3 పనులు ఒకటే చేసేస్తున్నట్లుగా చాలామంది కోపం వచ్చినప్పుడు మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఈ కోపం అనేది మనకేమాత్రం క్షేమం కాదండి, ఏమాత్రం ఆశీర్వాదకరం కాదు. ఎందుకంటే కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కోపం రాని వ్యక్తి ఎవరు ఉండరు. సహజంగా కోపం వస్తుంది, కానీ దేవుడు మాట ఒకటి సెలవిస్తుంది, కోప్పడుడి కానీ పాపం చేయొద్దు. కోపపడాలి కానీ పాపం చేయకూడదు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో కోపం అనేది సహజం. భర్త మీద భార్య కోప్పడతారు, భార్య భర్త మీద కోప్పడతారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద కూడా కొన్నిసార్లు కోప్పడుతుంటారు. సహజంగా ఈ కోపతాపాలు అనేవి జరుగుతుంటాయి. అయితే కోపంలో కూడా పాపం చేయకూడదంట. కాబట్టి కోపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కోపంలో ఎవరికి హాని కలిగజేసేవారుగా ఉండకూడదు. కోపం వచ్చినప్పుడు ఎవరిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు. అలాగే మనకు మనం హాని చేసుకునేవారుగా కూడా ఎప్పుడూ ఉండకూడదు. కోపం సహజమే, బట్ ఆ కోపము పాపంగా మారకూడదు. కొంతమందికి మాత్రం మాటికి కోపం వస్తుంటుంది అనమాట. కాబట్టి అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. చిన్న విషయాలకే కోపడము, చిన్న విషయాలకే అరిచేయడము, ఇవన్నీ మనలో కలిగి ఉండకూడదు. ఒక దేవుని బిడ్డలుగా మనం శాంతి కలిగి ఉండాలి. ఎందుకంటే మరి 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో రాసిన ప్రకారముగా మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుడికి కానీ మనలాగే ఇప్పుడు ప్రతి విషయాన్ని కోపడినాడు అంటే ప్రపంచంలో కానీ భూమి మీద కానీ ఏ మనుషుడు బతికి ఉండడు అనమాట. ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మరి ఆయన బిడ్డలుగా మనం కూడా ఎంత దీర్ఘశాంతం కలిగి ఉండాలని నేర్చుకోవాలి. కోపం అందరికీ వస్తుంది. కోపం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చేది, దేవుడి దగ్గర నుంచి కాదు. కాబట్టి మాటికి కోప్పడకూడదు. తగిన సమయంలో మరి పడడము అది చాలా దైవికముగా ఉంటుంది. అలాగే అది క్షేమం కలిగజేసేదిగా ఉంటుంది. కానీ మాటికి కోపపడేది, చీటికి మాటికి అరచడము, చీటికి మాటికి ఇతరులను మాట్లాడము, ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ చేసేది ఎవరి వల్ల అంటే అది సాతాను గుణం, దేవుడి గుణం మాత్రం కాదు. మరి యేసు ప్రభుకు కూడా కోపం వచ్చిందనమాట ఒకసారి. ఎప్పుడు యేసయ్యకి కోపం వచ్చింది తెలుసా? మరి దేవుడు దేవాలయంలోకి వెళ్తే అక్కడ మరి అన్నీ కూడా వ్యాపారం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూద్దాము. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములు అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో తోలివేసి రూకలు మార్చివారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారటపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. మరి దేవుడి విషయమైన కోపంని ఇక్కడ చూస్తున్నామండి. యేసయ్య కోపం ఎందుకు వచ్చింది తెలుసా? దేవాలయంలో దేవుడు ఉంటాడు, దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే దేవుని స్తుతించాల్సినటువంటి అక్కడ వ్యాపారం జరుగుతుంది. దేవుడు అది సహించలేకపోయినాడు. ఇది అక్రమం, ఇది అన్యాయము. కాబట్టి దేవుడి ఇల్లు మరి దేవుడి స్తుతించే విధంగా ఉండాలి, కానీ వ్యాపారం చేసే విధంగా ఉండకూడదు అనమాట. అంటే ఇది దైవికమైన కోపం, దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తి,
కాబట్టి ఆయన ఏం చేసినట్టు తెలుసా, ఎవరిని ఏం అనలేదు, అంటే ఎవరికి ఏం హాని చేయలేదు. కానీ ఆ గొర్రెల్ని పశువులు తోలేశాడు, అక్కడ ఉన్నటువంటి బల్లలన్నీ తోసేసినాడు. అంతేగాని ఎవరికి కూడా ఏ హాని కలుగు చేయలేదన్నమాట. అది దైవికమైన కోపం. గద్దిస్తున్నాడు దేవుడు ఇంటిని పట్టుకొని మీరు ఇలా వ్యాపారటపు ఇల్లుగా చేస్తున్నారా అని చెప్పి దేవుడు గద్దిస్తున్నాడు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం గద్దించేవారుగా ఉండాలి, సరిచేసేవారుగా ఉండాలి తప్ప హాని చేసేవారుగా ఉండకూడదు. దానికి కూడా యేసయ్యనే మనకి మాదిరి. కాబట్టి కోపం అనేది మేలుకరంగా ఉండాలి కానీ, ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ, నష్టపరిచేదిగా ఉండకూడదు. ఒకవేళ నష్టపరిచేటువంటి కోపం, మనల్ని మనం హాని చేసుకున్న, ఎదుటి వాళ్ళకి హాని చేస్తున్న కోపం మనలో ఉంటే అదేమాత్రం దైవికమైనది కాదు అని గ్రహించుకొని మనం మార్చుకుందాం. ఇంకొకటి, చాలాసార్లు మనం వినటానికి ఇష్టపడం. ఎదుటి వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేస్తూనే ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చేశారు ఏమి అని చెప్పేది వినమన్నమాట. వినకుండానే రెండవది దేవుడు చెప్పాడు కదా, మాట్లాడేట్టుకు నిదానించండి. ఎవ్వరు నిదానించరంటారు ఇప్పుడు మాట్లాడడానికి. మాటల్ని ఫస్ట్ బయటికి వచ్చే వరకు విడిచిపెట్టి మనకు మనసులో ఏమైతే ఉందో అది కక్కేస్తాం ఫస్ట్, తర్వాతే వినడానికి ఇష్టపడతాం. కానీ అలా వినడం మనకేం ప్రయోజనం లేదు. ఆల్రెడీ అనాల్సిన మాటలు అనేసాము, చెప్పాల్సినవని చెప్పేసినాం కాబట్టి నెక్స్ట్ మనం వినడం ద్వారా ఏమీ కూడా మనకి మేలు లేదు, వాళ్ళకి మేలు లేదు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, అయ్యో చెప్పినప్పుడు వినింటే బాగుండేది. అనవసరంగా కొన్నిసార్లు పిల్లలు ఏదైనా చెప్తున్నా కూడా మనం వినమన్నమాట. ఫస్ట్ కొట్టడమే, తర్వాత వింటాం. అది అలా చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అవుతారు, మనము హర్ట్ అవుతాం. అదే వాళ్ళు చెప్పింది విని తర్వాత చేయగలిగితే పిల్లల్ని సరిచేయడానికి మనకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా వాళ్ళని హర్ట్ చేయము, మనల్ని మనం కూడా హర్ట్ చేసుకోమన్నమాట. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం నేర్చుకుందామండి, వినటం నేర్చుకుందాం. అందుకనే దేవుడు ఏమంటాడంటే వినటం చాలా మేలు అంటాడు. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే విశ్వాసం కలుగుతుంది. మరి వినమన్నారు కదా అని ఎవరు సోది చెప్తే, ఎవరు పనికిమాలిన మాటలు ఏం చెప్తే వినుకుంటూ కూర్చోవడం కాదనమాట. అందుకోసం దేవుడు వినమనలేదు. కానీ వినుట, క్రీస్తు మాటలు వినటమే మనకి ప్రయోజనం. మనం మాట్లాడుతున్న వాళ్ళతో మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం ఎంతవరకు వినాలి, ఇవన్నీ కూడా మనకి గ్రహింపు ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. కాబట్టి వినే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా, ఎప్పుడు వింటామో అది మనం మాట్లాడతాం. కాబట్టి మనం మంచి వింటే మంచి మాట్లాడతాం, అంతే కదండి. చెడు వింటే చెడే మాట్లాడతాం. కాబట్టి మంచి వినడానికి ప్రయత్నం చేయాలి. అంటే దేవుడు మాటలు మనం వినాలి. ఎంత ఎక్కువగా వింటే దేవుడి మాటలు, మన హృదయం అంత ఎక్కువగా దేవుడి మాటల చేత నింపబడుతుంది. ఈ మాటలు మనం మాట్లాడితే ఇతరులకు క్షేమం, మనకి క్షేమం. కాబట్టి ఇతరులకు ఆశీర్వాదకరం, మనకి ఆశీర్వాదకరం. కాబట్టి ఎప్పుడైనా కూడా మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి, మంచి మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కోప్పడుతూ మాట్లాడే వాళ్ళు విన్నాం అనుకోండి, ఆ కోపం మాటలని విని మన మనసు ఏమైపోతుంది, కోపం చేత నింపబడుతుంది, ఆ పనికి మాలిన మాటల చేత నింపబడుతుంది. ఆ మాటలు విని మనం కూడా ఇంకొకరితో ఏం మాట్లాడతాం, అదే విధంగా మాట్లాడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వినటంలో, రెండవది మాట్లాడటంలో, ఎవరిపైన కోపపడటంలో. కాబట్టి దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ఒకవేళ ఈ ప్రవర్తన మనలో కానీ ఉంటే, ఈ యొక్క పనికి మాలినటువంటి అలవాట్లు కానీ, దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు మనం సరి చేసుకుందాం. ఆ అలవాటుని దేవుడి సన్నిధిలో నుంచి మాన్పించడం మన శక్తి చేత కాదు, కానీ దేవుడి కృప వలన అవుతుంది. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో సహాయం కోసం ప్రార్థన చేస్తామో, అలాగే ఏవైతే దేవుడు విడిచిపెట్టమంటున్నాడో అవి విడిచిపెడదాము. దేవుడి దృష్టికి అంగీకారయోగ్యమైన జీవితాన్ని జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు ప్రభువా. మరి ఈరోజు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు వందనాలు. వినటం మాకు నేర్పించండి, తక్కువగా మాట్లాడడానికి కృపనివ్వండి, కోపపడకుండా నీ వలె ప్రేమ కలిగి జీవించడానికి ప్రతి విషయంలో మీరు మాదిరిగా ఉన్నారు. కాబట్టి మీ మాదిరిని కలిగి జీవించడానికి మా అందరికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.